నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు విష్ణుప్రియ బాటలో అనన్య నాగల్ల 390 రూపాయలు కడితే ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంటూ ఎగబడుతున్న కరువు బ్యాచ్. యాంకర్ విష్ణుప్రియపై నమోదైన సైబర్ క్రైమ్ కేసు ఆమెకు అనూహ్యంగా లాభం చేకూర్చింది. వివాదం వల్ల ఆమె ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబర్ల సంఖ్య పెరిగి నెలవారీ ఆదాయం సుమారు 19 లక్షలకు చేరింది. ఇప్పుడు ఇదే బాటలో నటి అనన్య నాగల్ల కూడా తన ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం నెలకు 390 సబ్స్క్రిప్షన్ ప్లాన్ను ప్రారంభించారు. ఆమె ఈ ఫీచర్ మొదలుపెట్టిన కొద్దిసేపటికే వందల సంఖ్యలో సబ్స్క్రైబర్లు చేరడం విశేషం. సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియా ద్వారా లక్షల్లో సంపాదించే ఈ కొత్త ట్రెండ్పై ప్రస్తుతం నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా సెలబ్రిటీలు ఆదాయాన్ని ఆర్జించే తీరు ఇప్పుడు టాలీవుడ్లో కొత్త చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఫీచర్ను వాడుకుంటూ నెలకు లక్షల్లో సంపాదిస్తున్న తీరు హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలోనే యాంకర్ విష్ణుప్రియ వివాదంలో చిక్కుకోగా తాజాగా అనన్య నాగల్ల కూడా అదే బాట పట్టడం ఇప్పుడు విశేషం. ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ భీమనేని ఇటీవల వివాదంలో చిక్కుకున్నారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో డబ్బులు చెల్లించిన సబ్స్క్రైబర్లకు మాత్రమే ప్రత్యేకమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేయడంపై ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె కంటెంట్ అశ్లీలంగా ఉందంటూ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదైంది. అయితే ఆశ్చర్యకరంగా ఈ వివాదం ఆమెకు ఆర్థికంగా భారీ లాభాన్ని తెచ్చిపెట్టింది. కేసు వార్తలు వైరల్ కావడంతో నెటిజన్లలో ఆసక్తి పెరిగి సబ్స్క్రైబర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. కేసు నమోదైన కొద్ది రోజుల్లోనే ఆమె సబ్స్క్రైబర్ల సంఖ్య 1800 నుండి సుమారు 4008కి చేరింది. దీనివల్ల ఆమె నెలవారీ ఆదాయం 7.5 లక్షల నుండి ఏకంగా 19 లక్షలకు పైగా పెరిగింది. మల్లేశం, వకీల్ సాబ్ వంటి చిత్రాలతో పద్ధతైన నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనన్య నాగల్ల కూడా ఇప్పుడు తన రూట్ మార్చారు. విష్ణుప్రియ తరహాలోనే ఆమె తన ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం నెలకు 390 సబ్స్క్రిప్షన్ ప్లాన్ను ప్రారంభించారు. సాధారణ ఫాలోవర్లకు కనిపించని గ్లామరస్ ఫోటోషూట్స్, బిహైండ్ ది సీన్స్ వీడియోలు దీని ద్వారా చూసే అవకాశం కల్పించారు. అనన్య ఈ ఫీచర్ ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే సుమారు 600 మందికి పైగా సబ్స్క్రైబ్ చేసుకోవడం గమనార్హం. సెలబ్రిటీలు సినిమా అవకాశాల కోసం వేచి చూడకుండా తమకున్న క్రేజ్ను వాడుకొని ఇలా నేరుగా ఆదాయాన్ని పెంచుకోవడం ఇప్పుడు ఒక ట్రెండ్గా మారింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఇది సెలబ్రిటీల వ్యక్తిగత ఇష్టమని, నచ్చిన వారు మాత్రమే డబ్బు కట్టి చూస్తారని మద్దతుదారులు వాదిస్తుంటే, మరోవైపు సెలబ్రిటీ హోదాలో ఉండి అడల్ట్ కంటెంట్ను విక్రయించడం యువతకు తప్పుదోవ పట్టించడమేనని కొందరు విమర్శిస్తున్నారు. ఏదేమైనా టాలీవుడ్ సుందరిమణులకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఒక కల్పవృక్షంలా మారిందనే చెప్పాలి.